హలో అండి, వన్ మోర్ డిజైన్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ డిజైన్ మీరు ట్రై చేయాలనుకున్నారా? అయితే జస్ట్ 2 మినిట్స్ టైం అండి. ఇక్కడ 10 నెంబర్ నీడిల్ తీసుకున్నాను. 6 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని ఫస్ట్ నేను క్లాత్కి లాక్ చేస్తున్నాను. అండ్ పక్కనే నేను ఒక సింగిల్ క్రోషా చేస్తున్నానండి. తర్వాత నేను ఇక్కడ చైన్ స్టిచ్ వేస్తున్నానండి. 4 చైన్ స్టిచెస్, 1 2 లూప్ ఉంటుంది కదండి, లూప్ నుంచి నీడిల్ పైన థ్రెడ్ చుట్టుకొని తీసుకురావాలి. 3 and 4 అండ్ క్లాత్ ఎక్కడ వస్తుందో అక్కడ కరెక్ట్గా చూసుకొని సింగిల్ క్రోషా చేయాలి. అండ్ తర్వాత నేను ఇంకో సింగిల్ క్రోషా చేస్తున్నాను అండ్ 1 more సింగిల్ క్రోషా. తర్వాత థ్రెడ్ని పుల్ అవుట్ చేసి హోల్డ్ చేయాలండి. నేను నీడిల్లోకి 3 mm బీడ్, లీఫ్ బీడ్, 3 mm బీడ్ ఎక్కించుకున్న తర్వాత నీడిల్ నుంచి థ్రెడ్కి ట్రాన్స్ఫర్ చేసి ఫస్ట్ బీడ్ లాక్ చేస్తున్నానండి. బీడ్ లాక్ చేసిన తర్వాత నేను సేమ్ అదే బీడ్ క్లాత్కి సింగిల్ క్రోషా చేస్తున్నానండి. తర్వాత 1 more సింగిల్ క్రోషా అండ్ 1 more సింగిల్ క్రోషా. 3 సింగిల్ క్రోషాస్ చేయాలండి. చేసిన తర్వాత రిపీట్ ప్రాసెస్ అండి. 4 చైన్స్, సింగిల్ క్రోషా అండ్ సింగిల్ క్రోషా అండ్ 1 more సింగిల్ క్రోషా. తర్వాత బీడ్ ఇన్సర్ట్ చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుందండి. చైన్ స్టిచ్, సింగిల్ క్రోషా నేను ప్రీవియస్ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ మనం బేస్ చూద్దామండి. 4 చైన్స్, 3 సింగిల్ క్రోషా, బీడ్ లాక్, 3 సింగిల్ క్రోషా, 4 చైన్స్ కంటిన్యూ వేసిన తర్వాత ఎడ్జ్లో 2 చైన్స్ వేసి ట్రిమ్ చేసి ఇలా థ్రెడ్ పుల్ అవుట్ చేసి గ్లూ పేస్ట్ చేయాలండి. ఇక్కడ నేను 150 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని గ్లూ పేస్ట్ చేసి టిప్ షార్ప్ చేసుకొని ఐరన్ చేసుకున్నాను. తర్వాత కుచ్చు కట్టిన తర్వాత ఇదే అండి ఫైనల్ లుక్. ఎలా ఉందో కామెంట్ చేయండి.